ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తా హెడ్లైన్స్ ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మన దగ్గర ఈనాడు ఉంది. ఈనాడులో, సాక్షిలో, ఆంధ్రజ్యోతి, అదేవిధంగా V6 ప్రభాత వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తా హెడ్లైన్స్ ఏదో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో మనం చూసుకుంటే గనక మొదటి న్యూస్గా ఇక్కడ పెద్ద పెద్ద హెడ్లైన్స్లో మనం చూసుకోవచ్చు. వేసిన ప్రతి పంటకు కూడా బీమా చేయాల్సిందే, ఆ బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలి. ఎల్నినో ప్రభావం ఏడాది పొడవునా ఉండొచ్చు. మంత్రులు, అధికార యంత్రాంగం అంతా క్షేత్రస్థాయిలో పర్యటించాలి. తాగునీటి సమస్య లేకుండా చూడాలి. పశుగ్రాసం కొరత ఉండకూడదు అంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఏడాది పొడవునా కూడా ఎల్నినో ప్రభావం అనేది ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా, సూచనలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రతి పంటకు బీమా చేయాల్సిందేనని, ఎక్కడైనా నమోదు కాకపోతే కలెక్టర్లదే బాధ్యత అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రులు సహా అధికార యంత్రాంగం అంతా కూడా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ఉండాలని చెప్పారు. ఎల్నినోను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసుకోవాలి. తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలి. ఏడాదికి సరిపడా ఎల్నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో ఏడాదికి సరిపడా పశుగ్రాసం అందుబాటులో ఉంచాలి. ప్రతి వారం నివేదికలు ఇవ్వాలని ఆదేశించిన పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, రైతులకు అవగాహన తదితరాలపై సచివాలయంలో మంగళవారం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. రైతులకు సూచనలు ఇచ్చేందుకు వాతావరణ పరిస్థితులు, పంటల అధ్యయనానికి వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలి. రైతు సేవా కేంద్రాల సిబ్బందిని కన్వీనర్లుగా నియమించుకుని కార్యాచరణ అమలు కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఆదేశించడం జరిగింది. సో వంశధార జలాలు ఏవైతే ఉన్నాయో వాటి సద్వినియోగం చేసుకుంటూ కూడా పంటలను కాపాడాలి అంటూ కూడా సో హై రిస్క్ మండలాలు ఏవైతే ఉంటాయో బోర్ల ఆధారంగా పంటలను కాపాడుకునే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. సో దీనికి సంబంధించి చూసుకుంటే మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు కావచ్చు, వ్యవసాయ శాస్త్రవేత్తలు హాజరయ్యడం జరిగింది. సో ఏది ఏమైనా కూడా ఇక్కడ కొన్ని హైలైట్ పాయింట్స్ అయితే మనం చూడాలి. వేసిన ప్రతి పంటకు బీమా చేయాల్సిందే అన్నట్టుగా ఖచ్చితంగా చెప్తూ కూడా ఎల్నినో ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతుందో రైతులకి ముందే చెప్పాలి. ముఖ్యంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి దాని ఆధారంగా సూచనలు ఇవ్వాలి. ల్యాండ్ పార్సిల్ద వారీగా ఏ పంటకు ఇబ్బంది వస్తుందో గుర్తించాలి. అక్కడ భూగర్భ జలాల పరిస్థితి తెలుసుకోవాలి. ఎందుకంటే బోర్లు అనేవి కూడా ఉపయోగించుకోవాలని చెప్పిన నేపథ్యంలో కూడా అక్కడ బోర్లు అందుబాటులో ఉన్నాయో లేదో గుర్తించి రైతులకు మార్గనిర్దేశం చేయాలి, డైరెక్షన్ చేయాలి. రైతు సేవా కేంద్రాల సిబ్బందిని అప్రమత్తం చేయాలి. అన్నదాతలకు సరైన సమాచారం ఇస్తే పెట్టుబడులు అనేవి ఏవైతే ఉంటాయో, రైతులు పంట కోసం పెట్టుబడులు పెడుతూ ఉంటారు కదా, అవి వృధా కావు అన్న నేపథ్యంలో కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇక పశువుల దాణా కావచ్చు, ఏడాది పొడవునా గ్రాసం విషయంలో ఇబ్బందులు రాకూడదు. పాల ఉత్పత్తి తగ్గడానికి వీల్లేదు. కూరగాయలు సహా నిత్యావసరాల ధరలు పెరగకుండా చేసుకోవాలి. అదేవిధంగా జిల్లా కోర్టు చొప్పున మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసుకోవాలి. ఎల్నినో ఉపద్రవాన్ని అధికార యంత్రాంగం ఒక సవాల్గా, ఒక ఛాలెంజ్గా తీసుకోవాలన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. మార్కెట్ కమిటీలు, నీటి సంఘాల సభ్యుల్ని భాగస్వాములు చేసుకోవాలి. ఎల్నినో కార్యాచరణలో శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి అంటూ కూడా చాలా కీలకమైనటువంటి ఆదేశాలు అయితే చేశారు. అందులో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది కలెక్టర్లు ముఖ్యంగా ఆ బాధ్యతలు తీసుకోవాలి. జిల్లా స్థాయిలో ఎల్నినో ప్రభావం ఏడాది పొడవున ఉండే నేపథ్యం ఉంది కాబట్టి మంత్రులు, అధికార యంత్రాంగం అంతా కూడా క్షేత్రస్థాయిలో పర్యటించాలి. తాగునీటి సమస్య లేకుండా చూడాలి. పశుగ్రాసం కొరత ఉండకూడదు. సీఎం చంద్రబాబు ఇలాంటి కొన్ని కీలకమైన ఆదేశాలు అయితే చేశారు ఎల్నినో ప్రభావంతో రాష్ట్రానికి సంబంధించి. తర్వాత మనం చూసుకుంటే కనుక తర్వాత సింహగిరి చుట్టూ భక్తజన సిరి అంటూ కూడా దాదాపు 10 లక్షల మంది జనాభా ఈసారి గిరి ప్రదక్షిణలో గతంలో కంటే కూడా వచ్చారు, గిరి ప్రదక్షిణ చేశారనే అంచనా ఉంది. సో వైభవంగా సింహాచలం గిరి ప్రదక్షిణ విశాఖపట్నంలోని అడవివరం వద్ద భక్తజన నడుమ సాగుతున్న పుష్పరథంలో అప్పన్న స్వామి అంటూ కూడా ఇక్కడ ఇది పుష్పరథం చూడొచ్చు. ఇక్కడ సింహాద్రి అప్పన్న స్వామి ఉన్నారు. దాదాపు విశాఖ వ్యాప్తంగానే కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి జనాలు, అనకాపల్లి, ఆ మొత్తం ఆ దరిదాపుల నుంచి వచ్చిన వారంతా భక్తజనం అంతా కూడా దాదాపు పౌర్ణమి సందర్భంగా కూడా, ఆషాఢ పౌర్ణమి సందర్భంగా కూడా అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో తర్వాత మనం చూసుకుంటే కనుక సిబ్బంది కావాలి స్వామి అంటూ కూడా మరొక హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటి దేనికి సంబంధించి అనేది చూసుకుంటే తీతిదేలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో 15 ఏళ్లుగా కూడా నిలిచిపోయినటువంటి రెగ్యులర్ నియామకాల నేపథ్యంలో కూడా ఈ హెడ్లైన్ మనం చూస్తూ ఉన్నాం. 9,000 రెగ్యులర్ పోస్టులు ఖాళీ, చేస్తున్నవన్నీ కూడా కారుణ్య అవుట్సోర్సింగ్ నియామకాలే. శ్రీవారి నిత్య కైంకర్యాలు చేసే అర్చకులకు కొరతే ఉంది, సిబ్బంది కావాలి స్వామి అంటూ కూడా
ప్రార్థించినట్టుగా కూడా ఒకసారి రాసుకుని వచ్చారు. సో ఏ విభాగాల్లో ఖాళీ ఉన్నాయనేది మనం చూసుకుంటే కనుక సుమారుగా జనరల్ విభాగంలో 1400 ఖాళీలు ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించి 1200 వరకు ఖాళీలు ఉన్నాయి. ఆలయాలకి సంబంధించి 800 వరకు ఖాళీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ 500, విద్యుత్ 200, వైద్యం 200, విద్యకి సంబంధించి 100. కనీసం 2000 పోస్టులు భర్తీ చేస్తే తప్ప 6000 రెగ్యులర్ సిబ్బందితో సుమారు 2000 మంది 2030 నాటికి పదవీ విరమణ చేస్తారు. వాళ్ళ ప్లేసెస్లో పరిపాలన గాడిన పడాలంటే అన్ని క్యాడర్లలో కలిపి కనీసం 2000 రెగ్యులర్ పోస్టులైనా వెంటనే భర్తీ చేయాలి. అలా చేయకుండా ప్రస్తుతం చేస్తున్నవన్నీ కూడా కారుణ్య అవుట్సోర్సింగ్ నియామకాలే జరుగుతున్నాయి. నిత్యం శ్రీవారిని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో కూడా భక్తులు వస్తూ ఉంటారు వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి, ప్రపంచం నలుమూల నుంచి. సో ఏది ఏమైనా కూడా భక్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతుంటే వారికి వసతులు కల్పించాలని అధికారులు కావాలి. అదేవిధంగా సిబ్బంది సంఖ్య నానాటికి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా తీతిదేలో 15 ఏళ్లుగా రెగ్యులర్ నియామకాలు నిలిచిపోయాయి, దాదాపు 15 ఏళ్లుగా. సో ఆ నేపథ్యంలో 9000కు పైగా ఖాళీలు ఉన్నాయి. కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల్లోకి వచ్చిన 1500 మంది 23,000 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందితోనే పని నడిపిస్తూ ఉండడంతో సేవల్లో నాణ్యత కొరవడుతోంది. శ్రీవారికి నిత్య కైంకర్యాలు చేసే అర్చకుల పోస్టులు కూడా ఖాళీ ఉండడం సిబ్బంది కొరత తీవ్రతకు ఇదొక నిదర్శనం. ఇలానే కొనసాగితే భవిష్యత్తులో శ్రీవారి కైంకర్యాలకు, తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనకు తీవ్ర విఘాతం కలుగుతోందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. సుమారు 5,500 కోట్ల వార్షిక బడ్జెట్ ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరానికి 5,500 కోట్ల వార్షిక బడ్జెట్. అలాంటి దేవస్థానం సిబ్బంది జీతభత్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వైపు చూడదు. ఖజానాపై ఒక్క రూపాయి కూడా భారం పడనప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో సిబ్బంది నియామకానికి ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహిస్తోందంటూ కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యం. సో అందుకనే మనం ఆ హెడ్లైన్ మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత మనం చూసుకుంటే కనుక ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. దాదాపు 52,000 కోట్ల పరిహారం ఇచ్చేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ సుముఖత, బేబీ పౌడర్ కారణంగా క్యాన్సర్ కేసుల వ్యవహారం అంటూ కూడా దాదాపు 52,000 కోట్ల పరిహారం ఇచ్చేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ అనేది సుముఖత చూపిస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. ఆ వివరాలు లోపల పేజీలో మనకి ఇంకొంచెం కూలంకషంగా ఉంటాయి. తర్వాత మనం చూస్తే వైకాపా అధికారం అండగా దోపిడీ పర్వం ఒక్కొక్కటిగా వెలుగులోకి తమ్మినేని భాగోతాలు, భూభాగోతాలు అంటూ కూడా ఇక్కడ రాసుకొచ్చినటువంటి వైనం. అదొక వార్త హెడ్లైన్ని మనం చూస్తున్నాం. తర్వాత మనం చూసుకుంటే వెంటనే డబ్బులు తేకపోతే నీ కొడుకు దక్కడు. ఏంటి ఆ వార్త? పొగాకు వ్యాపారికి వైకాపా మాజీ ఎమ్మెల్యే ముస్తఫా బెదిరింపులు, ఆయన తనయుడిపై కిడ్నాప్ కేసు, అనుచరుల లొంగుబాటు, పరారీలో అసలు నిందితుడు, పెదకాకాని పోలీసుల అదుపులో నిందితులు అంటూ కూడా ఒక వార్త హెడ్లైన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తం మీద డబ్బుతే లేదంటే నీ కొడుకు దక్కడు అంటూ కూడా ఏదైతే మాజీ ఎమ్మెల్యే ముస్తఫా బెదిరించినట్లు కూడా ఒక వార్తనైతే మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది. తర్వాత ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి మరొక వార్త అంశాన్ని మనం చూద్దాం. ఆగస్టు 17 తర్వాత భోగాపురం నుంచే విమానయానం. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లోని విశాఖ దగ్గరగా ఉన్న భోగాపురంకి అటు రాబోతున్నారు. సో ఏదేమైనా విజయనగరం జిల్లా ఏదైతే ఉందో దానికి మణిహారంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కాబోతుందన్నటువంటి శుభ సూచకం అయితే మనకు అందినట్లయింది. ఏదైనా ఆగస్టు 1న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. 17 నుంచి కూడా భోగాపురం నుంచే విమానయానం చేసేటువంటి సౌకర్యం కూడా రాబోతోంది. సో అప్పటి నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలు బంద్. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు ఖరారు చేశారు. సో మొత్తం మీద విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఆగస్టు 17 అర్ధరాత్రి ఆల్మోస్ట్ 12 దాటిన తర్వాత ఆ ప్రాంతంలో కూడా రాకపోకలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్ విమానాలు నిలిపివేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. 30 ఏళ్ల పాటు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఐఎన్ఎస్ డేగా సివిల్ ఎన్క్లేవ్ నుంచి షెడ్యూల్ కమర్షియల్ విమానాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది. భారతీయ వాయుసేన, సాయుధ దళాలు, పోలీస్ విమానాలు, ప్రభుత్వ అతిథుల రాకపోకలు సాగించే విమానాలు, లీజ్, వీఐపీ ఎయిర్క్రాఫ్ట్ ఇక్కడి నుంచి నడుస్తాయని, నాన్ షెడ్యూల్డ్ వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొంది. అయితే ఇప్పటి వరకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కున్న అంతర్జాతీయ ట్రావెల్ కోడ్ BTZ ఆగస్టు 17 అర్ధరాత్రి 12 గంటల ఆ తర్వాత కూడా అప్పటి నుంచి కూడా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ అవుతుందని కేంద్రం తెలిపింది. సో మొత్తం మీద ఆగస్టు 1న కూడా ప్రధాని మోదీ చేతుల మీదుగా కూడా ఇనాగ్రేషన్ జరుగుతుంది. 15 నుంచి విమానయానానికి సంబంధించి కూడా అంతా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత మొత్తం మీద మనం ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తా హెడ్లైన్స్ అయితే అవి. ఇక తర్వాత మనం మెయిన్గా చెప్పుకోవాల్సిన వార్తాంశం ఏదైనా ఉందంటే అజయ్ బాబు అదరహో.
వెయిట్ లిఫ్టింగ్లో సత్తా చాటిన విజయనగరం కుర్రాడు అంటూ కూడా ఒక వార్తని మనం చూస్తున్నాం. కామన్వెల్త్ క్రీడల్లో రజతం సొంతం చేసుకున్నారు. వీళ్ళ నాన్నగారు కూడా అలాంటి కామన్వెల్త్ క్రీడల్లోనే పోటీ చేస్తూ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో మొత్తం మీద విజయనగరం అనేది స్పోర్ట్స్కి మణిహారంగా మారుతుంది అన్న ఇదిలో కూడా మనం ఇప్పుడు ఈ వార్తను అయితే మనం చూస్తున్నాం. అజయ్ బాబు వెయిట్ లిఫ్టింగ్లో సత్తా చాటారు విజయనగరం కురాడు. సో ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా అంశాలు, వార్తా హెడ్లైన్స్ అయితే మనం మొత్తం ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాం. ఇక తర్వాత మనం చూసుకుంటే సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తా హెడ్లైన్స్ విషయానికి వస్తే కనుక ముందుగా మనం పైన ఉన్నటువంటి నేషనల్ కావచ్చు, అదర్ స్టేట్స్కి సంబంధించి చూసుకుంటే మళ్ళీ నిరసనలకు దిగుతాం. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ప్రభుత్వ హామీకి అనుగుణంగా లేవంటున్న CJP, కాక్రోచ్ జనతా పార్టీ మరోసారి నిరసనలకు దిగుతామని హెచ్చరించింది. ఆ వివరాలు మనకు ఆరులో ఉన్నాయి. తర్వాత ప్రధాని సెల్ఫీ వీడియో బ్లాక్. ప్రధాని మోదీ సెల్ఫీ వీడియోను తొలగించినందుకు కేంద్ర IT శాఖ సోషల్ మీడియా కంపెనీ మెటాకు సమన్లు జారీ చేసింది. దీనికి సంబంధించి మెటా స్పందించింది, క్షమాపణలు కోరినట్టు కూడా మనకి వార్త అయితే అందుతోంది. సో ఏది ఏమైనా కూడా ప్రధాని సెల్ఫీ వీడియో బ్లాక్ అవడానికి సంబంధించి, డిలీట్ అవడానికి సంబంధించి కూడా ప్రస్తుతం కేంద్ర IT శాఖ సోషల్ మీడియా కంపెనీ మెటాకు సమన్లు జారీ చేసినటువంటి పరిస్థితి. తర్వాత మనం చూసుకుంటే ఉపసంహరించుకోవాలి. మేఘధాతుపై కేంద్ర సహాయ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తమిళనాడు సీఎం విజయ్ డిమాండ్ చేసినటువంటి ఒక వార్తా హెడ్లైన్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరోవైపు ఆక్రమిత కశ్మీర్లో హింస. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఎన్నికల్లో తీవ్ర హింస చోటు చేసుకుంది. భద్రతా బలగాల కాల్పులో 20 మంది మరణించారు. ఆ వివరాలు అక్కడ అసలు ఏం జరిగిందనేది పూర్తి సమాచారం మనకి వివరాలు 6లో ఉన్నాయి. తర్వాత మనం ఆల్రెడీ స్పోర్ట్స్కి సంబంధించి చూసాం. అటు అజయ్ ఇటు సర్వేష్. కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల పథకాల వేట కొనసాగుతోంది. వెయిట్ లిఫ్టింగ్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన వల్లూరు అజయ్ బాబు రజత పథకం గెలుచుకున్నాడు. పురుషుల హై జంప్లో తొలిసారి రజతాన్ని అందించిన ఘనతను సర్వేష్ సొంతం చేసుకున్నాడు. నాన్నకు ప్రేమతో వల్లూరి వారి ఇంట కామన్వెల్త్ పథకాల పంట అంటూ కూడా వార్త మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ మొత్తం మీద ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అది ఏంటి అనేది చూస్తే కనుక కథం తొక్కిన యువజనం అంటూ కూడా ఇక్కడ ఒక వార్తను మనం చూస్తున్నాం. లోకేష్ తప్పుకోవాల్సిందే, అందరి నోట అదే మాట, డిఎస్సి స్కామ్కు బాధ్యత వహించాల్సిందేనని అల్టిమేటం. సో డిఎస్సిలో అక్రమాలు, విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం. ఒక పక్క డిఎస్సి అనేది చాలా పారదర్శకంగా నిర్వహించామని కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంటే 1600 పోస్టులతో మెగా డిఎస్సిలో భాగంగా మళ్ళీ ప్రతి సంవత్సరం పోస్టులు రిలీజ్ చేస్తామని చెప్తూ వస్తుంటే బట్ డిఎస్సిలో చాలా స్కామ్ జరిగిందంటూ కూడా ఇక సాక్షి దినపత్రికలో రాసుకుని వచ్చారు. దీని నేపథ్యంలో జంతర్ మంతర్లో ఏదైతే నీట్ విద్యార్థులు ఏదైతే ప్రొటెస్ట్ చేశారో ఆ విధంగానే అలాంటి ప్రొటెస్ట్కు పూనుకునే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ముందుకు పూనుకున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా అక్కడ ఎలా అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, ఇక్కడ లోకేష్ కూడా తప్పుకోవాల్సిందే, అందరి నోట అదే మాట అంటూ కూడా రాసుకొచ్చారు. డిఎస్సి స్కామ్కు బాధ్యత వహించాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కీ హెడ్లైన్స్, కీ పాయింట్స్ మనం చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తిన నిరసనలు, సాక్ష్యాలున్న సర్కారు స్పందించకపోవడంపై నిప్పులు చెరిగిన అభ్యర్థులు అంటూ కూడా చూస్తూ ఉన్నాం. పలు చోట్ల పోలీసులు అడ్డంకులు అయినా కొనసాగిన ఆందోళనలు. లోకేష్ రాజీనామా చేయాలి, సిబిఐ విచారణ జరిపించాలి, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు వెంటనే చెల్లించాలి, నెలకు 3000 నిరుద్యోగ భృతి అని చెప్పారు, అవి అమలు చేయాలి, బకాయిలు ఇవ్వాలి, సర్కారు స్పందించే వరకు పోరాటం కొనసాగుతుందని ఒక హెచ్చరికనైతే జారీ చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఎవరైతే డిఎస్సిలో స్కామ్ జరిగిందని, ఉద్యోగాలు రాలేదని మనం ఇక్కడ చూడొచ్చు. దేవినేని అవినాష్ ఉన్నారు, ఇక్కడ వైసీపీకి మల్లాది విష్ణు ఉన్నారు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. వీరితో కూడా కలుపుకొని మరికొంతమంది వైసీపీ నేతలు, కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి చాలామంది కొంతమంది అభ్యర్థులు వాళ్ళందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కార్ తమకు చేసిన అన్యాయంపై జంజెడ్ ఆగ్రహావేశాలు రాష్ట్రమంతా మళ్లీ చూసింది అంటూ కూడా మళ్ళీ రాసుకొచ్చారు. అక్రమాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని యువత, విద్యార్థులు గట్టిగా గొంతెత్తారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. తర్వాత మరొక వార్తను మనం ఇక్కడ చూద్దాం. అసంపూర్ణ కార్యాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2024లో పూర్తి చేసింది. చట్టాన్ని మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఇందులో విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలన్న ప్రభుత్వ నిబద్ధతకు ఇదే నిదర్శనం. పబ్లిక్ ఎగ్జామినేషన్, ప్రివెన్షన్ ఆఫ్
అన్ఫేర్ మీన్స్ సవరణ బిల్ ఏదైతే ఉందో 2026పై లోక్సభలో చర్చ ప్రారంభం. విద్యార్థులపై లాఠీ చార్జీ పట్ల ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో కూడా అది ప్రస్తుతం చాలా హైలైట్గా మారింది. తర్వాత విద్యార్థులపై బలవంతపు చర్యలొద్దు, 18 ఏళ్లలోపు వారిని వదిలేయండి, నేర చరిత్ర ఉంటే విచారణ కొనసాగించవచ్చు, టాస్క్ ఫోర్స్ లేదా సిట్తో స్వతంత్ర దర్యాప్తు, నీట్ ఆందోళనలో హింసపై సుప్రీంకోర్టు ఏదైతే కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసిందో ఎవరైతే మైనర్స్ ఉంటారో వాళ్ళని వదిలేయండి, అలానే స్టూడెంట్స్కి సంబంధించిన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోండి అన్న నేపథ్యంలో ఒకవేళ వాళ్ళకి కనుక ఏదైతే నీట్ ప్రొటెస్ట్లో విద్యార్థుల మధ్యలో దాదాపు 900 పైగా 989 అలాగా అప్రాక్సిమేట్లీ అంతమంది కొంతమంది విద్రోహ చర్యలకు పూనుకునేటువంటి వాళ్ళు, నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఉన్నారు అన్న నేపథ్యంలో కూడా 18 ఏళ్లలోపు వాళ్ళు ఉంటే వదిలేయండి, ఒకవేళ వాళ్ళ మీద నేర చరిత్ర ఉంటే కనుక ఖచ్చితంగా విచారణ కొనసాగించవచ్చు అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో మరోవైపు తర్వాత మరిన్ని వార్తల్లోకి వెళ్తే కనుక రేపు శ్రీకాకుళానికి వైఎస్ జగన్, మాజీ మంత్రి డాక్టర్ సీదిల అప్పలరాజుకు పరామర్శ అంటూ మరో వార్త చూస్తూ ఉన్నాం. బాబు సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఆక్వా సంక్షోభం, రౌండ్ టేబుల్ సమావేశంలో ఆక్వా రైతుల ఆగ్రహం, ఫీడ్ సీడ్ కంపెనీలతో చంద్రబాబు ప్రభుత్వం కుమ్మక్కు, 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి, దాదాపు 1.50 విద్యుత్ ఏవైతే ఉందో అది సరఫరా చేయాలి, తక్షణమే ఒక సమగ్ర పాలసీ తీసుకురావాలంటూ డిమాండ్ అనేది బాబు సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఆక్వా సంక్షోభం అంటూ కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆక్వా రైతుల ఏర్పాటు చేసుకున్నారంటూ కూడా కొంతమంది వైసీపీ నేతలు, రైతులు పాల్గొని డిస్కషన్ చేసుకుంటున్న ఇమేజ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఒక డిమాండ్ని కూడా వాళ్ళు ప్రభుత్వం ముందు పెట్టినటువంటి పరిస్థితి. సో తర్వాత చూస్తే కనుక బూతులు తిట్టి మర్మాంగంపై కొట్టి కాకీల దాష్టికానికి నిండు ప్రాణం బలి, యమభటులను మరిపించిన తిరుపతి జిల్లా రామచంద్రాపురం పోలీసులు. జనసేన నేత ఫిర్యాదు చేశాడని ఓ వ్యక్తిని ఇంటి ముందే చితగా బాదిన వైనం అంటూ కూడా రాసుకొచ్చారు. ఆపై పోలీస్ స్టేషన్కు తరలించి లాఠీలతో కుళ్లబొడిచిన కాకీలు భార్యా పిల్లలను స్టేషన్కు తీసుకువెళ్లి వారి కళ్ళెదుటే చావుగొట్టిన దుర్మార్గం, అవమానం భరించలేక బాధితుడు ఆత్మహత్య అంటూ కూడా రాసుకొచ్చారు. సో ఆ వివరాలు ఏమన్నా కావాలంటే 3వ పేజీలో మనకి ఇంకొంచెం డీటెయిల్గా ఉంటాయి. బట్ ఏది ఏమైనా కూడా పోలీసుల దాష్టికానికి ఇది ఒక మరో నిదర్శనం అంటూ కూడా ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూస్తే 2 ఏళ్లలోనే 3,63,406 కోట్లు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తున్న బాబు సర్కార్. తాజాగా మరో 2,600 కోట్ల బడ్జెట్ అప్పు. ఇంత అప్పులు చేసినా అభివృద్ధి సంక్షేమం శూన్యం. ఇక్కడేమో అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు మేము ముందుకు వెళ్తున్నామని కూటమి చెప్తూ ఉంటే, బట్ వైసీపీ చేస్తున్న ఆరోపణ ఏంటంటే అప్పులు ఈ స్థాయిలో ఉన్నాయి. 2 ఏళ్లలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే దాదాపు 3,63,406 కోట్ల అప్పు చేసింది. బట్ తాజాగా మరో 2,600 కోట్ల బడ్జెట్ అప్పు. ఇంత అప్పులు చేసిన అభివృద్ధి సంక్షేమం శూన్యం. ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? సూపర్ 6 హామీలన్నీ గాలి కొదిలేశారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల ఊసేలేదు అంటూ కూడా రాసుకుని వచ్చారు. సో మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ ఆర్థిక ఏడాది తొలి 3 నెలల్లోనే ఏకంగా 33,612 కోట్లు బడ్జెట్ అప్పు చేసినట్లు కాగ్ నెలవారీ బడ్జెట్ సూచికల్లో వెల్లడించిన విషయం తెలిసింది. అదంతా కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, డిస్క్లోజ్ చేయాలి, ప్రజల ముందు పెట్టాలి, ఏం చేశారు ఏంటి అనేది లెక్క జమ ఉండాలన్నట్టుగా కూడా అక్కడ రాసుకొచ్చినటువంటి పరిస్థితి. తర్వాత మనం మరొక వార్తకు సంబంధించి చూసుకుందాం. 32 కిలోమీటర్లు, లక్షలాది అడుగులు వైభవంగా సింహాచలేసుని గిరి ప్రదక్షిణ అంటూ కూడా ఏదైతే అక్కడ గిరి ప్రదక్షిణ ఆషాఢ పౌర్ణమి పురస్కరించుకుని కూడా జరిగిందో దానికి సంబంధించి. తర్వాత ఆశ్రమ పాఠశాలలో విద్యార్థికి పాము కాటు, ఛాతిపై 3 చోట్ల ఘాట్లు, ఆసుపత్రికి తరలింపు, కొనసాగుతున్న చికిత్స, భయాందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు. పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి. ఆ ఇమేజ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ వర్షాకాలంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఏదైతే అక్కడ కొండ ప్రాంతాలు కావచ్చు, అడవుల లాంటి అంటే చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా కొంత జాగ్రత్తలు పాటించాలి. ఆ స్కూల్ యాజమాన్యం కావచ్చు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుని అవేర్నెస్ క్రియేట్ చేయాలి. తర్వాత మనం చూసుకుంటే కనుక వైద్య విద్యార్థినికి హైకోర్టు అండ, ఆర్థిక ఇబ్బందులతో కోర్సుకు విరామం ఇస్తే 4 ఏళ్ల నిబంధన వర్తించదు. హైకోర్టు తీర్పు, ఆ విద్యార్థిని ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసేందుకు అనుమతి అంటూ కూడా ఒక వార్త, ఒక హైకోర్టు ఒక విద్యార్థికి అండగా నిలిచినటువంటి హెడ్లైన్ మనం చూస్తూ ఉన్నాం. విజయవాడ, గుంటూరుతో కలిపి రాజధానిగా చూడాలి, రాజధాని నిర్మాణ పనుల సమీక్షలు సీఎం చంద్రబాబు అంటూ కూడా ఒక వార్తనైతే ఇక్కడ రాసుకుని వచ్చారు. కేవలం విజయవాడ, అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా మేము డబ్బుల విషయంలో ఎలాంటి డిలే లేకుండా చేస్తున్నాం, టైంకి మీకు జీతాలన్నీ వస్తున్న నేపథ్యంలో కూడా నిర్మాణ రంగంలో కేవలం అమరావతి అంటే విజయవాడ ప్రాంతాన్నే కాదు, గుంటూరుతో కలిపి రాజధానిగా చూడాలి, రాజధాని నిర్మాణ పనుల సమీక్షలో చంద్రబాబు అంటూ కూడా ఒక వార్త రాసుకొచ్చారు. తర్వాత మనం చూసుకుంటే కనుక బలవంతంగా లాక్కోవద్దు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్
ఇతో అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఒక మీడియా సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది. జస్టిస్ చంద్రకుమార్ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. రాజధాని పేరుతో ఇప్పటికే సేకరించిన భూముల్లో ఏమి అభివృద్ధి చేశారు, అలానే రైతులకు ప్రత్యామ్నాయ స్థలాలు అసలు ఎక్కడ ఇచ్చారు, పర్యావరణంపై పడుతున్న ప్రభావానికి మీ సమాధానం ఏంటి, బీడు భూములు ఉన్నాయో లేదో ముందు చూడాలి, భూముల్లో అభివృద్ధి జరిగే వరకు వ్యవసాయం చేసుకోనివ్వాలి, రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మానుకోవాలి, భూములిచ్చిన ప్రతి రైతు కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి, భూసేకరణ అవగాహన కార్యక్రమంలో మేధావులు రైతుల డిమాండ్ అంటూ కూడా చాలా ముఖ్యమైన వార్తను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఇస్తే తీసుకోండి, బలవంతంగా లాక్కోవద్దు, అక్రమ కేసులు బనాయించొద్దంటూ కూడా మాట్లాడినటువంటి వైనం. ఇవి సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా అంశాలు. తర్వాత మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి దినపత్రికలు వచ్చినటువంటి వార్తా హెడ్లైన్స్ చూస్తే, జయహో సింహగిరి వాస, గిరి ప్రదక్షిణకు 3.5 లక్షలకు పైగా భక్త జనం అంటూ రాసుకొచ్చారు. మనకున్న అంచనా ప్రకారం 9 లక్షలు దాటి 10 లక్షల వరకు కూడా భక్తులు నిన్న వచ్చినటువంటి సమాచారం అయితే 3.5 లక్షలకు పైగా, బట్ ఇవాళ కూడా కలుపుకుని ఓవరాల్గా ఒక 9 లక్షల దరిదాపుల్లో ఇవాళ మార్నింగ్ పౌర్ణమి గడియలు స్టార్ట్ అయి ఉన్నాయి కాబట్టి, సో కాలమానం ప్రకారం సూర్యోదయం తర్వాత లెక్కగా కన్సిడర్ చేస్తారు కాబట్టి, సో చాలామంది ఇవాళ కూడా వెళ్తున్నారు కాబట్టి ఆ సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత మనం చూస్తూ ఉంటే ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చేసింది. ట్రయల్ రన్ సందర్భంగా భోగాపురంలో దిగిన విమానం ఫైల్ అంటూ ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఒక ఇమేజ్ మనం చూస్తున్నాం. నేవీ నియంత్రణలో ప్రస్తుత విశాఖ ఎయిర్పోర్ట్, వారు అనుమతించిన మేరకే పౌర విమానాలు సో నేవీ కంట్రోల్లో ఉండబోతోంది. సో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం, దీనిపై 1997లోనే చంద్రబాబు ఆలోచన. హుద్హుద్ తర్వాత గట్టిగా ప్రతిపాదనలు, ఒకవైపు తీరం మరోవైపు మధ్యంలో భోగాపురం. ప్రతిపక్షంలో ఉండగా కేసులతో వైసీపీ అడ్డంకులు, అధికారంలోకి వచ్చాక అంతరాలు, అలసత్వం, మళ్లీ కూటమి వచ్చాక ఎయిర్పోర్టు పనుల పరుగు, లక్ష్యానికి ముందే ప్రారంభానికి సిద్ధం అంటూ కూడా ముందే అనుకున్న టైం కంటే కూడా ముందే జరిగిపోతుందని రాసుకొచ్చారు. ఎయిర్ బస్ రాదన్న, మొత్తం ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్ వచ్చేస్తోంది. వైసీపీ వెక్కిరింతలకు బదులిచ్చిన భోగాపురం, అలవై భోగాపురంలో అంటూ కూడా ఇక్కడ ఒక రాసుకుని వచ్చారు. హవ్వ ఎర్ర బస్సు కూడా రాదని భోగాపురానికి ఎయిర్ బస్, ఇది వైసీపీ నేతల వ్యంగ్యాస్త్రం. విశాఖలో విమానాశ్రయం ఉండగా మళ్ళీ భోగాపురంలో ఎందుకు, ఈ ప్రశ్న కూడా వైసీపీదే. సో ఏది ఏమైనా కూడా అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ ఉపాధి అవకాశాల నేపథ్యంలో కూడా ప్రధాని మోదీ ఇనాగ్రేషన్ చేయబోతున్నారు ఆల్మోస్ట్ ఆగస్టు 1న. ఆ లోపల ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఇంటర్నల్ పిక్ని కూడా మనం చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంది. సో మొత్తం మీద ఇక్కడ భోగాపురం డీటెయిల్స్లోకి వస్తే కనుక ప్రయాణికులు ఏటా ఒక 60 లక్షల మంది ఉండే అవకాశం ఉంది. సామర్థ్యం దశల వారీగా 4 కోట్లకు పెంచుతారు. విమానాల రాకపోకలు రోజుకు కనీసం 200 ఉంటాయంట. ఇమిగ్రేషన్ కౌంటర్లు 14, చెక్ ఇన్ కౌంటర్లు 40, రన్వేలు దాదాపు ఒక్కొక్కటి 2 ఉంటాయి, ఒక్కొక్కటి 3.8 కిలోమీటర్లు. టెర్మినల్ విస్తీర్ణం 81,000 చదరపు మీటర్లు. ఓపెన్ ఫ్లోర్ ఏరియా ఉందో అదైతే 77,500 చదరపు మీటర్లు. తొలి దశ వ్యయం దాదాపు 4,750 కోట్ల దీనికి. సో చెక్కు చెదదు, హుద్హుద్ వంటి తుఫాన్లను సైతం తట్టుకునేలా గంటకు 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచిన పటిష్టంగా ఉండేలా భోగాపురం ఎయిర్పోర్ట్ను నిర్మించారు. 24 గంటల్లో 27 సెంటీమీటర్ల వర్షం కురిసిన ఎయిర్పోర్ట్లో చుక్క నీరు నిలవకుండా ఉండేలా పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇది భోగాపురానికి సంబంధించిన ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఆంధ్రజ్యోతిలో చాలా డీటెయిల్గా ఇచ్చారు. ఇక తర్వాత మనం చూసుకుంటే మా ఇంట్లో 2 పార్టీలు భువనేశ్వరి. సో ఏంటి ఆ 2 పార్టీలు అనేది మనం 13లో చాలా వివరంగా మనం చూసుకోవచ్చు. తర్వాత మనం చూసుకుంటే కనుక రైతుల్ని ఆదుకుందాం, పంటల్ని కాపాడుదాం, ఎల్నినో ఉపద్రవాన్ని సవాల్గా తీసుకోవాలి. కష్టకాలంలో మంత్రులు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి భరోసా ఇవ్వాలి. కంట్రోల్ రూమ్తో నిరంతర పర్యవేక్షణ, ఉత్పాతాన్ని ఎదుర్కొనేలా కార్యాచరణ ప్రణాళిక. ఆగస్టు 3 నుంచి అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని నేపథ్యంలో సో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు సూచన చేయాలి. ఎల్నినో ప్రభావంతో వరికి సంబంధించే నీళ్లు ఎక్కువగా యూసేజ్ లేకుండా ఉండే పంటల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ ఏడాది పాటు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పశుగ్రాసం కావచ్చు, ఇతర అంశాల్లో కూడా ఏడాదికి సరిపోయేలా పశుగ్రాసం ఉండాలి. బీబీజీ రామ్జీ పథకాన్ని వినియోగించుకోవాలి. ఎల్నినో పరిస్థితులపై సీఎం చంద్రబాబు నిర్దేశం. అంచనాకు మించి ప్రభావం, అధికారుల వెల్లడి. రాజధాని పనుల్లో వేగం పెరగాలి. ప్రతి ప్రాజెక్టు సమయానికి పూర్తి కావాలి. 50,999 కోట్ల విలువైన పనులు చేపట్టాం. నెలకు కనీసం 7.92% పనులు జరగాలి. అమరావతిని బెజవాడ, గుంటూరుతో కలిపి చూడాలి. కాంట్రాక్ట్ సంస్థల అధికారులతో సమీక్షకు సంబంధించి కూడా ఇక్కడ మనం ఇమేజ్ చూడొచ్చు. మంత్రి నారాయణ వాళ్ళు ఉన్నారు. సమీక్ష సందర్భంగా మంత్రి అధికారుల నుంచి రాజధానుల పనుల పురోగతి అడిగి తెలుసుకుంటున్న సీఎం చంద్రబాబు అంటూ కూడా ఆ ఇమేజ్ని మనం చూస్తూ ఉన్నాం. సో త్వరితగతిన ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇంకో 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ నిర్మాణం అనేది ఒక క్లియర్ పిక్చర్ అనేది రావాలి. తర్వాత ఎన్నికల హడావిడి అదంతా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. తర్వాత
తర్వాత మనం చూసుకుంటే కనుక ఇక్కడ మనం చూస్తే అమరావతిలో ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్ సెంటర్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు సమక్షంలో అధికారులతో ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎవరైతే జెనోమిక్స్కి సొల్యూషన్స్ సంబంధించినటువంటి వాళ్ళతో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ఆస్ట్రాజెనికా ఇండియా సంస్థ ప్రతినిధులు అంటూ చూస్తూ ఉన్నాం. అమరావతిలో జెనోమిక్ సొల్యూషన్ సెంటర్ ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు, బయోమార్కింగ్ టెస్టింగ్ కోసమే సీఎం సమక్షంలో ఆస్ట్రాజెనికా ఒప్పందం. దేశంలో తొలి ప్రెసిషన్ ఆంకాలజీ చికిత్స, ఫార్మా, బయాలజీ టెక్నాలజీ రంగాల్లో క్వాంటమ్ పరిశోధనలు జరగాలి, సీఎం పిలుపు అంట వార్తను మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూసుకుంటే కనుక అజయ్ అధుర్స్ కామన్వెల్త్ గేమ్స్లో ఆంధ్ర లిఫ్టర్కు రజతం, షారా షాపుట్లో షర్మిలకు స్వర్ణం, శిల్పకు కాంస్యం, హైప్ జంప్లో సర్వేష్కు వెండి పథకం అంటూ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సూపర్ లిఫ్ట్ చేస్తూ అజయ్ బాబు ఇమేజ్ మనం చూడొచ్చు. తర్వాత మనం చూసుకుంటే నేడు శ్రీశైలానికి కృష్ణమ్మ, జూరాల విద్యుత్ కేంద్రం నుంచి 30,000 క్యూసెక్ల నీటి విడుదల చేయబోతున్నారు. దాదాపు వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా వరద కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో నిండుతున్న డ్యాంలు, గరిష్ట నిల్వకు 4 టీఎంసీల దూరాన ఆల్మట్టి, పూర్తిగా నిండిన నారాయణపూర్ దిగువకు 84,300 క్యూసెక్లు విడుదల. అదంతా జూరాలకే. నేడు గేట్లెత్తే ఛాన్స్, తుంగభద్రకు కూడా కొనసాగుతున్న వరద అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ఎల్నినో ప్రభావంతో వర్షాభావం పరిస్థితులు, వర్షాలు తగ్గే నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నటువంటి పరిస్థితి. సో వర్షాలు కూడా మనం చూసుకుంటే కనుక వర్షం పడినటువంటి పరిస్థితి ఈ 2-3 రోజులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సూర్యుడు మేడ్ ఇన్ చైనా, 582 టన్నుల మ్యాగ్నెట్ను పరీక్షించిన డ్రాగన్, స్వచ్ఛమైన అపరిమితమైన విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం అంటూ కూడా ఒక మేడ్ ఇన్ చైనా చేసిన ఒక సూర్యుడికి సంబంధించిన ఇమేజ్ మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి కూడా అపరిమితమైన విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం అంటూ కూడా రాసుకొచ్చారు. సో తర్వాత మనం చూస్తే గుండు గీయించుకుంటే 15,000 ఇస్తాం, కొత్త రకం వ్యాధి కాదు, మహిళలకు అజ్ఞాత వ్యక్తి ఫోన్, నిజమేనని నమ్మి గుండు చేయించుకున్న మహిళలు, తమిళనాడులోని సేలంలో విక్రమార్కుడు తరహా మోసం అంటూ కూడా ఒక వార్తను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పౌడర్లో క్యాన్సర్ కారకాలపై 76,000 కేసులు, 52,000 కోట్ల పరిహారం చెల్లించడానికి సిద్ధమైన జాన్సన్ అండ్ జాన్సన్. దశాబ్దాలుగా కోర్టుల్లో ఉన్న వేలాది కేసులను ఒకేసారి పరిష్కరించేందుకు సంస్థ ప్రతిపాదన. బాధితుల్లో 95% మంది అంగీకరిస్తేనే డీల్ ముందుకు, లేదా కేసులు యథాతథం అంటూ కూడా ఒక వార్త మనం చూస్తున్నాం. ఏది ఏమైనా పుట్టిన పిల్లలకి బేబీస్ విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటిది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నటువంటి వస్తువులనే వాడాలి, పౌడర్ నుంచి, ఆయిల్ దగ్గర నుంచి, సోపు దగ్గర నుంచి కూడా. సో ఇలాంటి విషయంలో జాన్సన్ అండ్ జాన్సన్ మంచి బ్రాండేగా తక్కువకు వస్తుందని తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పుడు క్యాన్సర్ కేసులు పెరుగుతున్నటువంటి వైన ఆ ప్రొడక్ట్స్ వాడడం వల్ల సో ఆ పరిహారం చెల్లించడానికి జాన్సన్ అండ్ జాన్సన్ ముందుకు వచ్చింది. అది కూడా బాధితుల్లో 95% అంగీకరిస్తేనే మేము అలా చేస్తాం, లేదా కేసులు యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది. పేరెంట్స్ ఆలోచించండి. తర్వాత మనం ఇక్కడ చూస్తే కనుక ఎక్స్లో జగన్ పోస్ట్ చేసిన వీడియోలోని తిరుపతి ర్యాలీ ఫోటో ఇది. చిత్రంలో రోజా, ఇతర నేతలు అంటూ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. జంజీ ఎక్కడ, జగన్, వైసీపీ ఆందోళనలకు యువత, విద్యార్థులు దూరం, నిరసన ర్యాలీలో పాల్గొనే వారంతా కూడా మిలీనియన్సే అంటూ కూడా రాసుకొచ్చారు. అక్కడ స్టూడెంట్స్ ఎక్కడున్నారు, మొత్తం వైసీపీ గ్యాంగే కనిపిస్తుంది అంటూ కూడా రాసుకొచ్చినటువంటి పరిస్థితి. తర్వాత మనం మెగా డిఎస్సిని రద్దు చేయండి, నియామకాల రద్దుకు ఆదేశాలు ఇవ్వండి, హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ మరో వ్యాజ్యం అంటూ చూస్తూ ఉన్నాం. సో వైసీపీ కసి కొనసాగుతూనే ఉంది. డిఎస్సి 2025లో జరిగిన టీచర్ల నియామకాలను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో మరోసారి ప్రజా ప్రయోజన వ్యాజ్యం బిల్ దాఖలు చేసింది. టీచర్ల నియామక ప్రక్రియలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి, దీనిపై సిబిఐ దర్యాప్తు ఆదేశించాలి. నియామక ప్రక్రియకు సంబంధించిన రికార్డులతో పాటు జవాబు పత్రాలు, లాగిన్ ఐడీలు సీజ్ చేసి భద్రపరిచేలా ప్రభుత్వాన్ని చేయాలంటూ కూడా మొత్తం మీద హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ మరో వ్యాజ్యం దాఖలైనటువంటి పరిస్థితి. సో తర్వాత మనం చూస్తే జపాన్లో 7.1 తీవ్రతతో భూకంపం, పాక్షికంగా కూలిన భారీ షాపింగ్ మాల్, కొందరు చనిపోయారని అనుమానం అంటూ కూడా మరొక వార్త చూస్తూ ఉన్నాం జపాన్లో. తర్వాత మనకి ఫేస్బుక్లో మోదీ సెల్ఫీ వీడియో బ్లాక్, ప్రభుత్వానికి మెటా క్షమాపణ, సాంకేతిక సమస్య వల్లేనని వివరణ, వెంటనే వీడియో పునరుద్ధరించామని వెల్లడి, మెటా వివరణ సహేతుకం కాదన్న కేంద్రం మరింత లోతుగా పరిశీలించాలని నిర్ణయం అంటూ కూడా మరొక వార్తను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రధాని మోదీకి సంబంధించి ఏదైతే వీడియో బ్లాక్ అయిందో దానికి సంబంధించి. సో ప్రధానంగా ఇవి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి వార్తాంశాలు. తర్వాత మనం ఇంకొక కీలకమైన వార్త ఇక్కడ చూడాలి. రేపిస్టులను సమర్థించే వ్యక్తి ప్రహ్లాద్ జోషి, ఆయన్ని ప్రధాని కొత్త విద్యామంత్రిగా ఎంచుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ఆరోపణ. తీవ్రంగా మండిపడిన ప్రహ్లాద్ జోషి, కిరణ్ రిజిజు ఆధారాలతో నిరూపించాలంటూ సవాల్. లీకేజీల బిల్లుపై విపక్షాల విమర్శలు, సభలో దుమారం. మైనర్లందరినీ విడుదల చేయాలి, వారు నేర చరిత్ర లేనివారై ఉండాలి, నమోదైన ఎఫ్ఐఆర్ల మీద దర్యాప్తు కొనసాగించవచ్చు, విద్యార్థుల కేసులపై సుప్రీం ఆదేశాలు, పోలీసుల లాఠీచార్జ్పై సిట్ ఏర్పాటు పరిశీలిస్తున్నాం అంటూ కూడా
చూస్తూ ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో దానికి సంబంధించినటువంటి వార్త. నిరసనలపై పోలీసులు ఎలా వ్యవహరించాలన్న మార్గదర్శకాలను సమీక్షించాల్సిందని వ్యాఖ్య. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో విద్యార్థుల మీద పోలీసులు దారుణంగా దాడి చేశారు. మాజీ సీజీఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితో సిట్ ఏర్పాటు చేయాలి, పిటిషనర్ల తరపు న్యాయవాదులు అంటూ రాశారు. హామీకి కట్టుబడి ఉండాలి, విద్యార్థుల మీద నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలి, లేదంటే మళ్లీ ఉద్యమం చేస్తామని మరోవైపు సీజేపీ చెప్తోంది, కాక్రోచ్ జనతా పార్టీ. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో హెచ్చరిక, విద్యార్థులను కాల్చి పడేసేవాడిని సంఘ నేత అవాకులు, పోలీసులకు విద్యార్థుల ఫిర్యాదు. ఇక విద్యార్థులపై బలప్రయోగం చేస్తారా, ఢిల్లీ పోలీసులకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు అంటూ కూడా వార్తలను చూస్తూ ఉన్నాం. సో మొత్తం మీద ఇవి ఈరోజు వచ్చినటువంటి ఆంధ్రజ్యోతిలో ఉన్న ప్రధాన హెడ్లైన్స్. ఇక ప్రభాత వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ చూస్తే, మైనర్లు నేర చరిత్ర లేనోళ్లను రిలీజ్ చేయండి, స్టూడెంట్స్పై నమోదైన ఎఫ్ఐఆర్లు దర్యాప్తు చేయొచ్చు, ఒకవేళ వారి మీద నేర చరిత్ర ఉన్నట్లు అనుమానం ఉంటే విచారణ చేయొచ్చు అంటూ కూడా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు. తర్వాత యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో రచ్చ, ఉదయం అంతా ప్రతిపక్షాల ఆందోళనలు, మధ్యాహ్నం తర్వాతే మొదలైన చర్చ. సో మొత్తం మీద దానికి సంబంధించి వాదోపవాదాలు, చర్చలు అన్నీ అంతా కూడా ఒక రకంగా హై వోల్టేజ్ అయితే నెలకొందని చెప్పచ్చు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కూడా. సో హైడ్రాను వద్దంటున్నది బీఆర్ఎస్ లీడర్లు, కబ్జా కోరులే అంటూ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తప్పుడు సమాచారంతో కోర్టులను ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ద సేమ్ కన్వే చేశారో మనకి రంగనాథ్ కమిషనర్, హైడ్రా కమిషనర్. సో ఏదైతే కేసులు ఉన్నాయి 63 కోట్ల ధిక్కరణ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఆ పిటిషన్ వేసిన వాళ్ళందరూ కూడా హైడ్రాకి సంబంధించి కూడా ఈ భూ కబ్జాదారులే ఉన్నారు అంటూ కూడా రంగనాథ్ చెప్పారు. అదే విషయాన్ని ఇక్కడ తప్పుడు సమాచారంతో కోర్టులు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు. హైడ్రా వద్దు అంటుంది ప్రజలు కాదు, బీఆర్ఎస్ అంటున్నారు. సో చూడాలి మరి దీనిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో. కమిషనర్గా ఎవరు ఉండాలనేది ప్రభుత్వ విచక్షణాధికారం, మాకు కోర్టులపై విశ్వాసం ఉంది, తీర్పుపై సమీక్షించాకే నిర్ణయం. హైడ్రా మా ప్రభుత్వం తెచ్చిన గ్రేటెస్ట్ రిఫార్మ్, రాష్ట్రంలో ఇకపై ఫీజు రింబర్స్మెంట్ సమస్య ఉండదు, పేపర్ లీకేజీపై కేంద్రం చట్టం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి. సో మొత్తం మీద కూడా హైడ్రాకి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి పరిస్థితి. తర్వాత ఇక్కడ మరికొన్ని న్యూస్ చూస్తే, బ్యాంకులకు భారీగా మినిమం బ్యాలెన్స్ ఆదాయం అంటూ కూడా ఒక వార్త, ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయోచ్ అంటూ ఒక వార్త చూస్తూ ఉన్నాం. సో ఇవి చెరగవు, తడవవు, ఇబ్బంది ఉండదు. సో ఈ ప్రణాళికకి సంబంధించి కూడా కేంద్రం ఆలోచన చేస్తూ ఉంది. సో ఆల్మోస్ట్ ముందుగా 10-20 నోట్లు, పాలిమర్ నోట్లను కూడా ప్రయోగాత్మకంగా మార్కెట్లోకి తీసుకురాకపోతుంది, అది కూడా అతి త్వరలోనే. సర్వేష్ కొత్త చరిత్ర. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇండియా స్టార్ హై జంప్లో సర్వేష్ మొత్తం మీద కామన్వెల్త్ గేమ్స్లో చరిత్ర సృష్టించారు. సో ఒక మెడల్ అయితే గెలుచుకుని వచ్చారు దేశానికి. సో 225 మీటర్ల ఎత్తు నుంచి కూడా హై జంప్కి సంబంధించి కూడా సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించిన వార్తలు మనం చూస్తున్నాం. రాష్ట్రానికి కరువు బృందాలను పంపండి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ విజ్ఞప్తి చేసిన పరిస్థితి. ఎల్నినో కారణంగా రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై, పంటలకు ప్రభావం అయితే ఉంటాయో తదితర సమస్యలపై చర్చ అంటూ కూడా తెలంగాణకు దాదాపు 11.56 లక్షల ఇండ్లు కేటాయించాలని రిక్వెస్ట్ చేశారు, అదొకటి ఉంది. అలానే ఎల్నినో ఎఫెక్ట్, ధాన్యం వేలం రద్దు, 12 లక్షల టన్నుల ధాన్యం టెండర్లు క్యాన్సిల్ అంటూ కూడా ఇంకొక హెడ్లైన్ మనం చూస్తున్నాం. అప్పుడు పాలించిన కుటుంబంలో ఉన్నందుకు తలదించుకుంటున్నా, క్షమాపణ అడుగుతున్నా అంటూ టీఆర్ఎస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో కవిత చెప్తున్నటువంటి ఒక హెడ్లైన్ మనం చూస్తున్నాం. ములుగు జిల్లాలో టోర్నడో అంటూ కూడా ఇంకో వార్త చూస్తున్నాం. దాని ప్రభావంతో కూలిపోయిన చెట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత సైబర్ మోసాలకు మరణశిక్ష, యాంటీ స్కామ్ ఏదైతే ఉందో దానికి పాస్ చేసినటువంటి మయన్మార్. ఈ తరహాలోనే మరి మిగతా ప్లేసెస్లో కూడా వస్తాయేమో చూడాలి. ప్రపంచాన్ని వణికిస్తున్న విలయాలు, అమెరికాలో టోర్నడో బీభత్సం అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. జపాన్లో భూకంపం, పక్క భూకంపాలు, టోర్నడోలు, ప్రకృతి విపత్తులన్నీ కూడా మనం చూస్తున్నాం. యూరోప్లో కార్చిచ్చు అంటూ కూడా ప్రపంచంలో వివిధ ప్లేసెస్లో జరిగినటువంటి ప్రకృతి విపత్తులకు సంబంధించి మనం చూస్తున్నాం. తర్వాత గబ్బిలాలు సూపర్ హీరోలు, పంటలను కాపాడమే కాదు డెంగ్యూ, మలేరియా వ్యాప్తిని అడ్డుకుంటున్నాయి. కోలర్ గబ్బిలాలపై ఉస్మానియా యూనివర్సిటీ DNA స్టడీ అంటూ కూడా ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. చనిపోయిన వారి ఫామ్ నింపి ఇస్తే క్రిమినల్ కేసు, SIR ప్రక్రియకు సంబంధించి కూడా ఎన్నికల అధికారి ఆల్మోస్ట్ ఇలాంటి ఒక ఆదేశం జారీ చేసినటువంటి పరిస్థితి. సర్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు చోట్లేదనే వార్తని మనం ఈ హెడ్లైన్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇవి ఆల్మోస్ట్ ప్రధాన దినపత్రికలు, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ప్రభాత వెలుగు దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన వార్తా హెడ్లైన్స్. రేపు తిరిగి ఇదే టైం కల్లా మళ్ళీ పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్. నిజం ఇదే మా ఇజం.